చాలామందికి అంటే డైరెక్షన్ వాళ్ళు గానీ, డైరెక్టర్స్ గానీ, ప్రొడక్షన్ గానీ ఏమంటారంటే జనరల్‌గా అదేంటి హీరో గారిని కూర్చోబెట్టి ఈయన షాట్లు జనరల్‌గా అంటారు. ఆయనే వచ్చి చెప్పేసిన తర్వాత చెప్పినప్పుడు ఇంకెవరేం చేస్తారు? టక్కుమని నాకు నా షార్ట్స్ పెట్టేసి సమీర్ నువ్వు వెళ్ళిపోమ్మా, నీకు వేరే షూటింగ్ ఉంది కదా, నువ్వు వెళ్ళిపోమ్మా, నా వర్క్ తర్వాత చేసుకుంటాను. ఓ మై గాడ్, సీరియస్లీ దట్స్ వై హి ఈజ్ మెగాస్టార్. కోట్లాది మంది అభిమానులు ఎందుకు వస్తారా అనుకున్నాం, దీని వల్లనే ఊరికే వస్తారు. కాదు, నార్మల్ విషయం కాదు ఆ That's స్టేజ్ కి true. రీచ్ అవ్వడం. Yeah. బికాస్ ఆయనకి కష్టం తెలుసు, ఆయన ఇలా వచ్చిన ఆయన కాదు, ఎవ్రీ స్టెప్ తెలుసు Step by ఎవ్రీ step, స్టెప్ step by దాన్ని స్టడీ చేసి 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 ఇంత పెద్ద వృక్షం అయిందంటే. ఓకే, సో సమీర్ గారు కూడా వన్ ఆఫ్ మెగాస్టార్ గారి ఫ్యాన్ అని అనుకోవచ్చా? ఎస్, అబ్బో నా ఇన్స్పిరేషన్ మరి సో నాకు తెలిసి ఎక్కువగా మీరు యాంటాగనిస్ట్ చేసినట్టున్నారు ఆయనతో కదా. మరి యాంటాగనిస్ట్ గా నించున్నప్పుడు ఒక ఫ్యాన్ బాయ్ గా లోపల ఉన్న సమీర్ గారు ఏమనేవారు? అంటే నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడు కనిపించిందంటే, ఫస్ట్ ఫిల్మ్ ఇందిరా చేసినప్పుడు నేను ఆయన కాంబినేషన్ చేయకపోయినా కానీ, మాది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కదా, స్టార్టింగ్లో వస్తుంది. నేను అది ఎప్పుడంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మా మేనేజర్లు వాళ్ళకి ఫోన్ చేసి 2 టికెట్లు, నేను ఇంకొక ఫ్రెండ్ని తీసుకుని వెళ్దామని 2 టికెట్స్ అడిగాను. అడిగితే లేవండి అసలు టికెట్లు దొరకట్లేదని బాబు, అయ్యో చచ్చిపో సార్, చేశాను కదండి దాంట్లో, చూస్తానండి నేను చెప్తానండి అంటారు, ఫోన్లు ఎత్తట్లేదు, ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు. రేపు ఫస్ట్ మార్నింగ్ షో చూడాలి, ఎందుకంటే నా ఫస్ట్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయినప్పుడు మార్నింగ్ షో ఎలా ఉంటుందో మనందరికి తెలుసు. అది అన్నిటికన్నా పెద్ద పండగ చాలా. సో నాకు నేను నా చెప్పులు పారేసుకున్న రోజులు ఉన్నాయి, షర్ట్లు చింపేసుకున్న రోజులు ఉన్నాయి, గేట్లు ఎక్కి దూకిన రోజులు ఉన్నాయి, జనాల్లో పైన పాక్కుంటే వెళ్ళి చేయి పెట్టి టికెట్ తీసుకున్న రోజులు ఉన్నాయి. మరి ఎవరు అందరికీ ఉంటుంది కదా, ప్రతి మెగా అభిమానికి. సో అప్పుడంతా పండగ కదా, మొత్తం తోరణాలు కట్టి అరిటాకులు తోటి ఇది అది. అప్పుడేంటి సార్, ఇప్పుడు అలాగే జరిగింది మళ్ళీ, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అవన్నీ నాకు కళ్ళలో న్యూ ఇయర్ సినిమానంగా నాకు అవన్నీ రివైండ్ అయిపోతున్నాయి. ఇప్పుడు నేనేంటి ఆయన సినిమాలో నేను ఇప్పుడు కనిపిస్తానా ఇక్కడ ఈ స్క్రీన్ మీద, నేను ఆయన సినిమాలో నేను వాట్ ఈస్ దిస్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవ్, ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ వీళ్ళు టికెట్ ఇవ్వట్లేదు. అయ్యో. సో నేను ఫస్ట్ షో చూడకపోతే ఇంక వేస్ట్ జీవితం, మనం చేసిన సినిమా కూడా. నేను అక్కడికి సంధ్య 70mm వెళ్ళిపోయాను, క్రాస్ రోడ్స్కి వెళ్ళిపోయి ఇంకా ఏదైతే అయిందని అక్కడ చూస్తే విపరీతమైన జనాలు, లోపలికి వెళ్ళడానికి లేదు అసలు, ఇంకా ఫస్ట్ షో కూడా అవ్వలేదు. అయితే ఎక్కడో మార్నింగ్ 4 o'clock షో ఏదో ఎక్కడో వేశారు, ఏదో థియేటర్లో, కొంతమంది ఎక్కడ ఫ్యాన్స్ చూసారు ఆ షో. అది చూసి నేను దాంట్లో చూసేసి మళ్ళీ వీళ్ళు ఫస్ట్ మార్నింగ్ షోకి వచ్చేసారు ఇక్కడికి. వాళ్ళు నన్ను చూసి గుర్తుపట్టేసి అన్నా సూపర్ చేసావు అన్న, సూపర్ అని వాళ్ళు ఉక్కిరిబిక్కిరి చేసి. దాని తర్వాత మా వాళ్ళు కనిపించారు, మేనేజర్లు వాళ్ళు వీళ్ళు కనిపిస్తే, టికెట్ అండి నేను ఒక్కడే వచ్చాను, ఫ్రెండ్ని కూడా తీసుకున్నాను, అట్లీస్ట్ నన్నైనా పంపించాను అంటే, టికెట్ నిజంగా లేదు సార్, మీరు వచ్చాను మాతో పాటు. టికెట్ లేదు, నించొని చూసా సినిమా ఇందిరా ఫస్ట్ మూవీ, నించొని చూసా. దట్ వాస్ అ లైఫ్ టైం ఎక్స్‌పీరియన్స్ ఫర్ యు. నించొని చూసాను. అప్పుడు నా సీన్ అక్కడ వస్తుంటే స్క్రీన్ మీద ఈ జనాలు అసలు ఆగట్లేదు, క్లాప్స్, గోల. అంటే దాని తర్వాత ఇంట్రడక్షన్, హీరో గారు ఇంట్రడక్షన్, అదే దాంతో గోల అసలు వినపడిస్తే కదా, ఒక డైలాగ్ వినపడినట్లేదు, కాగితాలు మొత్తం కవర్ అయిపోయింది, ఏం కనపడట్లేదు, అంత థ్రిల్లింగ్ గా చూసాం. అప్పుడు బంబంబోలి సాంగ్ నాకు గుర్తు, సాంగ్ అయిపోయిన వెంటనే రిపీట్, మళ్ళీ ఆపించేసి రిపీట్ చేయించి మళ్ళీ బంబంబోలి సాంగ్ అయిపించారు, ఆపేది, లేకపోతే సీట్లు చిరిగిపోయేవి మొత్తం, ఆడుతూ అవుట్. ఓకే, నాకు తెలిసి ఇప్పుడు కూడా ఇందిరా రీ రిలీజ్ చేస్తే అదే మ్యాజిక్ ఉంటది. అయ్యో, మళ్ళీ ఖుషీకి ఎలా అయితే అయిందో సేమ్ మళ్ళీ ఇందిరాకి అలాగే ఉంటుంది, గరాణ మొగుడైనా అలాగే, గ్యాంగ్ లీడర్ అయినా అలాగే ఉంటుంది. చాలా వరకు వాల్తేరు వీరయ్య చూసారండి? చూసా. ఎలా అనిపించింది? అయ్యో, నాకు మళ్ళీ అంటే నేను చేయాల్సిన సినిమా యాక్చువల్గా, అది ఒక చిన్న దీనిలో మిస్ అయింది. బాబీ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్, డైరెక్టర్ బాబీ ఈజ్ వెరీ గుడ్ క్లోజ్ ఫ్రెండ్ నాకు, రైటర్గా తనున్నప్పటి నుంచి బాగా పరిచయం. సో వాల్తేరు వీరయ్య జరుగుతున్నప్పుడు నేను బాబీని కలిసిన తర్వాత అమ్మ సమీర్ గారు కరెక్ట్ టైంకి నన్ను కలిశారు, ఎలాగైనా సరే దీంట్లో ఉండాలి మీరు, ఇది అది అని అనుకున్నారు.
బట్ అది ఎందుకో అలా 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 ఇదైపోయింది. అది Okay. ఐ కుడ్ నాట్ అకామిడేట్, ఐ మీన్ హీ కుడ్ నాట్ అకామిడేట్ మీ ఇన్ ద ఓకే బట్ నో రిగ్రెట్స్, నో ప్రాబ్లం. నాకు ఆయన చెప్పింది ఏంటంటే, బాబీ గారు ఏం లేదు సమీర్ గారు, చిరంజీవి గారు మనకి ఏదైతే ఇచ్చారో మనం ఆయనకి ఈ సినిమా ద్వారా తిరిగి ఇస్తున్నాం అంతే, అంతే. ఇంకేం కాదు. ఓకే బికాజ్ ఆయన్ని మనం ఎలా అయితే చూసామో, ఆ రౌడీ అల్లుడు, ఆ లుంగి కట్టుకుని ఆ ఖర్చీఫ్తో ఆ టైంలో ఎలా అయితే చూసామో, ఆ బీడి ఇటు నుంచి ఇటు మూమెంట్ కానీ అవి కొన్ని సిగ్నేచర్ ఓన్లీ చిరంజీవి గారికే ఆయనకు మాత్రమే అంకితం, ఆయనకు మాత్రమే అది. సో అవన్నీ దీంట్లో పెట్టారు. మళ్ళీ అదే సేమ్ మనం ఆయనకి తిరిగి ఇస్తున్నాం అండి. నాకు చాలా నచ్చింది ఆయన చెప్పిన మాట, బాబీ గారు చెప్పిన. అవునవును. సో అదే అదే జరిగింది. అండ్ ఆయన అనుకున్నట్టు బ్లాక్ బస్టర్ అసలు ఇప్పటికీ ఆ మ్యాజిక్ పోర్టల్ అందులో యాడెడ్ ఇది మా మాస్ మహారాజా రవితేజ గారు. అండ్ ఆయన మూవీస్ ధమాకాలో కూడా సో దట్ వాస్ వెరీ నైస్ అండ్ మూవీ కూడా. సో హీ స్టార్టెడ్ హిస్, ఐ మీన్ హీ ఎండెడ్ 2022 విత్ అ హిట్, హీ స్టార్టెడ్ విత్ అ బ్లాక్ బస్టర్. ఎస్, సూపర్. సో రవితేజ గారు అంటే అఫ్ కోర్స్ మెగాస్టార్ చిరంజీవి గారి విషయంలో మాట్లాడుకుంటూ పోతే మనకి రోజులే గడిచిపోతాయి. సో ఇంకా మాస్ మహారాజా రవితేజ గారి దగ్గరికి వస్తే, సో ఐ థింక్ దిస్ వాస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ కదండి ఆయన, మీరు బిఫోర్ చేశారా? నేనా? కిక్ 2 కూడా చేశారు కదా? 5 or 6 అనుకుంటా. ఓకే, సో చేశారు. బలాదూర్ చేశాను, కిక్ 2 చేశాను, క్రాక్ చేశాను. రైట్. ఉన్నాయి. సో రీసెంట్ గా రవితేజతో నాది ఫస్ట్ ఫిల్మ్ ఏదన్నంటే సీతారామరాజు. సూపర్. నాకు తెలిసి అది కూడా ఆయన మెయిన్ లీడ్ కాదు, బట్ వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్, యాంటోగనిస్ట్ టైప్ అయింది. సో ఎలా అక్కడ నుంచి ఆయన జర్నీ అసలు హైలైట్స్ అసలు. సో ఆయనతో ఎక్స్పీరియన్స్ చెప్పండి. నైస్. అంటే రవి వెరీ జోవియల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ప్రాక్టికల్ పర్సన్, వెరీ జోవియల్ పర్సన్. పొగడ్తలకి పడిపోయి భజనలకి పడిపోయే టైప్ ఇది కాదు. అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఎవరైనా సరే నిజాయితీగా ఉంటే లైక్ చేస్తాడు. వీడు తనకి ఏంటంటే ప్రతి మనిషి కలర్ తెలిసిపోతుంది. ఎవరు ఏమి ఇచ్చేయక్కర్లేదు. ఒకవేళ ఎవడైనా వీడు ఇదిరా నటిస్తున్నాడు అని అర్థమైపోతే వెరీ క్లియర్లీ అర్థమైపోతే, రే ఇడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి రే అనుకుంటాడు. అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.